ఓం శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు ఛానల్. మరి ఈ రోజు కూడా ఒక చక్కటి తంత్రంతోని మీ ముందుకైతే వచ్చేసాను. మన థంబ్నైల్ చూశారు కదండి. ఎవరైతే ప్రేమించి ఆ తర్వాత కారణం లేకుండా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో అటువంటి వారు తిరిగి రావడం కోసం మీరు చేయదగ్గ ఒక చక్కటి తంత్రము ఇంకా అలాగే మంత్రం కూడా ఈ వీడియోలోనైతే చెప్పబోతున్నాను. ఇది ఖచ్చితంగా మీరు చెయ్యండి, అవతల వాళ్ళు తిరిగి రావడం ఖాయం. అయితే ఇక్కడ కండిషన్స్ అప్లైడ్ కొంతమందికి మాత్రమే. అది ఎవరు అనంటే ఇక్కడ మీకు అవతల వాళ్ళు ఎవరితోనూ ఇంకా స్నేహితంగా లేకుండా, అంటే మీరు కాకుండా వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎవరితోనో ఉంటే వాళ్ళకైతే పని చేయదు. వాళ్ళ గురించి అయితే మళ్ళీ మీరు చేయకండి. ఎందుకనంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకున్నారు ఆల్రెడీ. వాళ్ళు మరొక రిలేషన్లో ఉండేటప్పుడు మీకు వాళ్ళ అనవసరం కాబట్టి అలాంటి వాళ్ళ గురించి మళ్ళీ ట్రై చేయకండి. అలాగే మరికొంతమంది ఏంటి అనంటే మిమ్మల్ని మోసం చేసి మోసపూరితంగా మిమ్మల్ని ప్రేమించినట్టుగా నాటకం ఆడి వదిలేసి వెళ్ళిపోతారు చూడండి. అటువంటి వారి కోసం కూడా చేయకండి దయచేసి. మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి మీరేమైనా పిచ్చివాళ్ళ ఏంటి? అసలు నాకు తెలియక అడుగుతాను. అలాంటి వాళ్ళ గురించి అసలు ఆలోచించకూడదు. మీ లైఫ్ మీరు చూసుకోవాలి. ఇది ఆడపిల్లలైనా మగపిల్లలైనా ముందే చెప్తున్నానో చూసుకోండి. ఎందుకనంటే ఈ జంజీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళు మీకేంటి అనంటే అన్ని తెలుసు కాదన్ను. ఎందుకనంటే మాకన్నా మీకు బాగా అడ్వాన్స్డ్ గానైతే ఉన్నారు కానీ కొన్ని నియమాలు అయితే పాటించండి. కొన్ని మీరు కూడా తప్పులు చేస్తారు. అంటే అందరూ పర్ఫెక్ట్ అని కాదు కదా, ఏదో ఒక దగ్గర తప్పు అయితే చేస్తాం. సో అందుకనే మీరు కొన్ని జాగ్రత్తలు వహించి చేసినట్లయితే మీ లైఫ్ అయితే బాగుంటుంది. మెయిన్ వచ్చేసి మీకు లవ్ లోని ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఎవ్వరూ స్థిరంగానైతే లేరు ఈ కాలం పిల్లలు, ముఖ్యంగాను ఈ జనరేషన్ లోని ఇది కామన్. స్థిరంగానైతే ఉండరు. ఆ ఏజ్ అలాంటిది. ఆ తర్వాత స్ట్రాంగ్ అయితే అవుతారు. సో వీళ్ళు కాదు, వీళ్లే మనకు కరెక్ట్ అని అనుకుంటారు. సో అలా స్ట్రాంగ్ గా ఉండేటప్పుడు అవతల వాళ్ళు కూడాను మన మీద ఫీలింగ్స్ ఉండి కూడాను మనల్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయారు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్స్ ఏంటో కనుక్కోండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదనంటే క్యాస్ట్ వల్లనో లేదనంటే ఇంకేదైనా ప్రాబ్లం ఉందేమో అనేది కనుక్కోండి. ఆ తర్వాత మీ వలన ఏదైనా ప్రాబ్లం తనకి కలిగిందో ఏంటో అనేది కనుక్కోండి. అంటే మీ నడవడికి నచ్చక లేదా అనంటే మీరు చేసే ఏదో ఒక పని వాళ్ళకి ఇష్టపడక వాళ్ళు అలా మిమ్మల్ని దూరం పెట్టారో అనే దాని గురించి అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలండి. తెలుసుకున్న తర్వాతే మీరైతే ఇది మొదలు పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నడవడికి నచ్చక వాళ్ళు మీకు దూరం అయ్యారు అని అనుకుంటే ఖచ్చితంగా మీరు అది మార్చుకోవడానికి అయితే ప్రయత్నించండి. బిహేవియర్ లోని చేంజ్ అనేది రావాలి. వస్తే ఖచ్చితంగాను మీకు వాళ్ళకి సెట్ అవుతుంది. అదే ఉద్దేశంతోనైతే ఉండండి. ఖచ్చితంగా మీలోని ఏవైతే ఫాల్ట్స్ ఉన్నాయో మీకు కొన్ని తెలియకుండానే మనం చేస్తూ ఉంటాము. అది ఎదుటి వాళ్ళకి నచ్చకపోయి ఉండొచ్చు. సో అలాంటివి పక్క వాళ్ళు అయితే చెప్తూ ఉంటారు, రే నువ్వు ఇలా చేసావురా అందుకనే తనకి నువ్వు నచ్చలేదు, లేదు అని అంటే నువ్వు ఇలా చేసావే అందుకనే నిన్ను అబ్బాయి దూరం పెట్టాడు అని మీ ఫ్రెండ్స్ లేదంటే మిమ్మల్ని దగ్గరగా చూస్తున్న వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. ఆ బిహేవియర్ చేంజెస్ అనేవి కొంచెం చేసుకొని ఆ తర్వాత అవతల వాళ్ళ పేరెంట్స్ కానీ లేదనంటే రిలేటివ్స్ కానీ ఎవరైనా వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారేమో అందుకనే మిమ్మల్ని వాళ్ళు దూరం పెడుతున్నారేమో అనేది తెలుసుకోండి. ఓకేనా? ఈ 2 కేటగిరీలు మీరు గనక తెలుసుకున్నారంటే మీ ప్రాబ్లం అనేది సగం అక్కడే సాల్వ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు చేయవలసిన ఒక చక్కటి మంత్రము ఇంకా తంత్రం అయితే చెప్తాను. ఇక్కడ నేను మీకు కామదేవ మంత్రం అయితే ఇస్తాను. ఈ మంత్రము ప్రతిరోజు కూడాను మీరు ఆ ఫోటోని, వాళ్ళ ఫోటో మీ దగ్గర ఉన్నట్లయితే అది చక్కగా పెట్టేసుకొని అల్మారాలోనో ఎక్కడో పెట్టండి, ఎవరు కనిపించని ప్లేస్ లోని. ఒక 5 నిమిషాలు మీకు, నాకు తెలుసు ఈ జంజీ వాళ్ళకి అందరికీ కూడాను ప్రత్యేకమైన రూములు వాళ్ళకి అన్ని కూడా సదుపాయంగా చేసి ఉంటారు కాబట్టి మీ రూమ్ లోని చక్కగా ఈ ఫోటోని అయితే పెట్టుకోండి. దాని ఎదురుగుండా మీరైతే నించోండి. మధ్యలోనే ఒక క్యాండిల్ అయితే వెలిగించండి. క్యాండిల్ త్రూ మీరు ఆ ఫోటోని అయితే చూడండి. చూస్తూ ఎదురుగాను ఆ ఫోటో పక్కనే ఒక అద్దం అయితే పెట్టుకోండి. అంటే మీరు కనిపించే విధంగా పెట్టుకొని ఇప్పుడు ఏంటి అనంటే ఈ కామదేవ మంత్రాన్ని వాళ్ళ పేరు ముందు తలుచుకొని
ఒకసారి అయితే రిపీట్ చేయండి. ఇలాగా ఒక 5 minutes మీరు కంటిన్యూ చేయండి. ఆ మంత్రాన్ని కంటిన్యూ చేసిన తర్వాత ఏంటి అని అంటే చక్కగా క్యాండిల్ని ఆర్పేసేయండి. ఆ ఫోటోని మళ్ళీ మీ దగ్గర అయితే పెట్టుకోండి, అట్టే పెట్టుకోండి. ఆ ఫోటోని మటుకు మీరు వదలొద్దు. ఈ 41 రోజులు కూడాను మీతోనే ఉండాలి ఆ ఫోటో. ఇదేంటి అని అంటే ఒక రకంగా మనకి మేనిఫెస్టేషన్ జరుగుతుంది అక్కడ. ఇంకా అలాగే ఒక చక్కటి తంత్రం అయితే చెయ్యండి. అదేంటి అని అంటే ఆ ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోకి చుట్టూ కూడాను మీరు ఎర్ర రంగు దారాన్ని అయితే చుట్టేసేయండి. అలాగే రోజు కూడాను ఆ ఫోటో ముందు గులాబీని అయితే పెట్టండి. ఆ గులాబీ ఏంటి అని అంటే చక్కగా తేనెలో ముంచేసి ఆ గులాబీని అయితే పెట్టండి. అక్కడ పెట్టిన తర్వాత ఇదంతా అయిపోతుంది కదా, మేనిఫెస్టేషన్ అంతా అయిపోతుంది కదా. అయిపోయిన తర్వాత ఆ గులాబీ రేకులు ఎక్కడైతే తేనె మీరు అంటించారో ఆ గులాబీ రేకుల్ని తీసుకొని తినండి. మిగతా గులాబీని ఏంటి అని అంటే ప్రిజర్వ్ చేసి ఒక బాక్స్ లోనైతే పెట్టేసి ఉంచండి. అలా 41 days కంప్లీట్ చేసేయండి. కంప్లీట్ చేసేసిన తర్వాత ఆ గులాబీ అది ఏదైతే ఉందో అది తీసేసి ఒక మీ ఇంట్లోని గొయ్యిలా తవ్వేసి అందులోనైతే కప్పెట్టేసేయండి. మా ఇంట్లోని అపార్ట్మెంట్ అండి, మేము అలా చేయలేము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఏదైనా ఒక గోళం ఉంటుంది కదా, మొక్కలు వేసుకునే గోళం, అందులోనైతే వేసేసి కప్పెట్టేసేయండి. అది చక్కగా మాన్యూర్ అయితే అయిపోతుంది, దానివల్ల ప్రాబ్లమే అయితే లేదు. సో ఈ రకంగా చెయ్యండి. ఖచ్చితంగా అవతల వాళ్ళు మిమ్మల్ని వెతుక్కొని రావడం అయితే జరుగుతుంది. చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి. దాంతో పాటుగా బ్యూటీ టిప్స్ వస్తూ ఉంటాయి. ఇంకా అలాగే కొన్ని మెడికేటెడ్ క్రీమ్స్ గురించి, షాంపూస్ గురించి అయితే ఉన్నాయి. ముఖ్యంగా టీనేజ్ పిల్లలకి సంబంధించి చాలా వీడియోస్ అయితే ఉంటాయి, చూడండి. అండ్ ఇవి మీకు ఎలా తెలుసు అని అంటే నేను బుక్స్ ద్వారా ఇలాంటివి చూసుకొని అందులో వెతికి మీకైతే షేర్ చేయడం అనేది జరుగుతుంది. మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి వీడియోని మరి కొంతమందికి. అండ్ రేపటి సరికొత్త తంత్రంతోనే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు స్వస్తి.